ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎంట్రీ గార్డ్ ప్రొటెక్టర్ని అయితే తీసుకున్నా. సో నేను దాన్ని ఒకసారి ప్యాక్ని ఓపెన్ చేస్తే అసలు లోపల ఒకసారి చెక్ చేద్దాం. సో ఒక టేప్ మాదిరి అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో బయటకైతే తీద్దాం. దీని కాస్ట్ ఒక 280 వరకు అయితే పడింది. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంది. ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తా. ఒకసారి ఓపెన్ చేయగానే ఈ విధంగా టేప్ లెక్క అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి కార్బన్ ఫైబర్ రబ్బర్ మెటీరియల్ అనమాట ఇది. సో మీకు ఒక 5 మీటర్స్ వరకు అయితే లెంగ్త్ ఉంటుంది ఇది. సో మీకు స్ట్రక్చర్ కూడా భలే కనిపిస్తుంది ఇది చూడటానికి. మీకు థిక్నెస్ కూడా 0.5 mm వరకు ఉంటుంది. సో మంచిగా ఉంటుంది అనమాట, బాగుంటుంది ఇది. ఇది ఎందుకంటే మనము లోపలికి ఎక్కేటప్పుడు కాళ్ళు ఇట్లా ఈ విధంగా వీటి మీద పెడతాం కదా, మనం పెయింట్ ఊడిపోతుంటుంది, అట్లనే ఇట్లా ప్లాస్టిక్ గీతలు పడుతుంది. సో వాటికి ప్రొటెక్షన్ చేయడం కోసం అయితే మనం దీని అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది మనకి హీట్ రెసిస్టెంట్, అట్లనే స్క్రాచెస్ ఏం పడవు, అట్లనే పెయింట్ ఏమన్నా కవర్ చేయాలన్నా కూడా ఈ టేప్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా స్టిక్కర్కి అయితే ఈ విధంగా తీసి ఇట్లా స్టిక్ చేసుకొని సింపుల్గా అతికించుకోవచ్చు అనమాట. సో నేను ప్రాసెస్ మొత్తం చూపించలేకపోతున్నాను ఎందుకంటే నేనే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఆ విధంగా అవుతుంది. సో మీరు డోర్ ఇన్నర్స్ కానీ లేకపోతే బంపర్కి కానీ దేనికన్నా ఇంకా మీ స్క్రాచ్ పడుతుంది అన్న ప్లేస్లో దీని అయితే స్టిక్ చేసుకోవచ్చు. మొత్తం 360 degreesలో కార్లు ఎక్కడైనా దీని అయితే పేస్ట్ చేసుకోవచ్చు. అంటే మనకు అవసరం లేనప్పుడు తీసినప్పుడు ఇట్లా పెయింట్ ఏమి ఊడదు. సో చాలా బాగా నచ్చింది అనమాట. ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి స్క్రాచెస్ కూడా ఏడపడవు. ఒకవేళ స్క్రాచెస్ని దాచిపెట్టాలన్నా కూడా ఈ టేప్ వేస్తే కింద స్క్రాచెస్ అనేవి ఉండిపోతాయి అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది, అందుకనే తీసుకోవడం జరిగింది. సో ఇట్లాంటిది మీరు కూడా తీసుకోండి. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి బై చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.